కన్నాడు, కత్తితో అతి దారుణంగా నరికాడు. కన్నప్పుడు కొడుకుపై ఉన్న ప్రేమ, చంపేటప్పుడు అదే కొడుకుపై కోపం. ఎందుకంత కోపం? కారణం ఒకడే. కొడుకు కాలంతో పాటు పెరిగి పెద్దవాడు అయితే అయ్యాడు, కానీ చేతిలో మందు బాటిల్ కావాలంటూ కొట్లాటకు దిగేవాడు. కొడుకు కళ్ళ ముందు చెడిపోతూ ఉంటే ఏ తండ్రి అయినా ఎలా చూస్తూ ఉంటాడు? ఎంత చెప్పాలో అంత చెప్పాడు, ఓపిక పట్టాడు, ఇంకా ఓపిక పట్టాడు. మారలేదు. ఇక మారడు కూడా. నేనే మారాలి అని ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మద్యం గంజాయి తీసుకుంటూ చెప్పిన మాట వినడం లేదని నరికి చంపేశాడు కన్న తండ్రి. నిన్న రాత్రి తండ్రి దుర్గయ్య కొడుకును కత్తితో పొడిచి చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కుటుంబ సభ్యులను చంపుతానంటూ ప్రతిరోజు గొడవ చేస్తూ వేధిస్తుండటంతో అర్ధరాత్రి సొంత కొడుకును శ్రీకాంత్ను చంపి పోలీసులకు లొంగిపోయిన తండ్రి వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. గ్రామానికి చెందిన మదాసు శ్రీకాంత్ మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ పడటంతో పడుకున్న శ్రీకాంత్ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనోహరాబాద్ పిఎస్లో లింగారెడ్డిపేట విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని, అన్నని, అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి జల్లి, ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళు కొడతారని భయంతో కారంపొడి జల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద, తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగిందనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.